ఇదే లెక్చరర్ చేస్తే జ్ఞానము, ఇదే డాక్టర్ చేస్తే విజ్ఞానము, ఇది జ్యోతిష్యుడు చేస్తే అజ్ఞానము. మూఢనమ్మకమా? మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ అనబడే జ్యోతిష్యం ఉంది. ఆ విషయం మీకు తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీకు నిజమేగా అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ఒక అపురూపమైన విజ్ఞానం. ఇది నమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు. విజ్ఞానం ఎలా అయిందో తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. జ్యోతిష్య శాస్త్రం ఒట్టి బూటకమని, అది మనుషులను మోసం చేసే ప్రక్రియ అని, ఇది శాస్త్రం కాదని, కేవలం ఒక మూఢనమ్మకమని ఎందరో విమర్శకులు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రం ప్రాముఖ్యత తగ్గటం లేదు.